వెల్కమ్ బ్యాక్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. దండాలయ్య ఉండ్రాలయ్య జయించయ్య దేవా. వినాయక చవితి అయిపోయాక వినాయక చవితి పాట పాడుతున్నా అనుకుంటున్నారా? ఎందుకంటే వినాయకుడికి ఇష్టమైన కుడుములు చేస్తున్నామండి. ఈరోజు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి చిన్న ముక్కలుగానే కాకపోయినా గ్రేట్ చేసి అయినా వేసుకోవచ్చండి. కాకపోతే ముక్కలు అయితే తినేటప్పుడు కూడా పంటి కింద తగులుతూ ఇంకా టేస్టీగా ఉంటాయి. కొబ్బరి పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు బెల్లం కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. సన్నగా తరగకపోయినా ముక్కలుగా అయినా వేసుకోవచ్చండి. మనకి ఈజీగా కరిగిపోవాలంటే కనుక ఇలాగ తురుముకొని పెట్టుకుందాం. ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని 2 గ్లాసుల నీళ్ళలో వేసి ఆ బెల్లం కరిగించడానికి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది కరిగేలోపు 2 గంటలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని నీట్గా వాష్ చేసుకొని ఇది కూడా ఒక పక్కన పెట్టుకుందాం. బెల్లం స్టవ్ మీద పెట్టాం కదండి. ఇంకా బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం బియ్యం రవ్వని తీసుకుందాం. బియ్యం రవ్వ గ్రోసరీలో అయినా దొరుకుతుంది, లేదా ఇంట్లో అయినా చేసుకోవచ్చండి. 2 గ్లాసుల నీళ్ళకి 1 గ్లాసు రవ్వ తీసుకుందామండి. బియ్యం రవ్వని ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. స్టోర్ బియ్యాన్ని కడిగి ఎండలో ఆరబెట్టి కంప్లీట్ డ్రై అయ్యాక మిక్సర్లో వేసి మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త కోర్స్గా ఉండేలాగా చేసుకుంటే బియ్యం రవ్వ రెడీ అయిపోతుంది. బెల్లం కాస్త కరుగుతూ ఉండగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా అందులో వేసి కాసేపు ఉడికించుకోవాలండి. కొబ్బరి ముక్కలు గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా అవ్వాలంటే ఇలా ముందుగానే పాకంలో వేసి ఉడికించుకోవాలి. కొబ్బరి ఉడికేటప్పుడే మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా అందులో వేసి మరి కాస్త ఉడికించుకుందాం. కొబ్బరి ముక్కలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు ముందుగా కొలిచి పెట్టుకున్న బియ్యం రవ్వను కూడా అందులో వేసేద్దాం. రవ్వ అందులో వేసేటప్పుడు కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే ఉండలు లేకుండా ఈవెన్గా ఉంటుంది.
ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. రవ్వ కూడా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అందులో మరి కాస్త సేపు ఆ స్టవ్ మీద అలానే పెట్టి ఉంచేద్దాం. ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లో వేసుకొని కాస్త చల్లారే వరకు ఉంచేద్దాం అలా. ఇలా కాస్త చల్లారాక మీకు కావాల్సినంత సైజులో లడ్డూల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న కుడుముల్ని మనం ఇడ్లీకి ఎలా అయితే స్టీమ్లో కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసిందే కాబట్టి ఎక్కువసేపు ఏం అక్కర్లేదండి. ఒక 15 to 20 మినిట్స్ అయితే సరిపోతుంది. అంతేనండి, టేస్టీ కుడుములు రెడీ. చాలా సింపుల్గా ఇంట్లోనే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఫైనల్గా కుడుములు చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి, తప్పకుండా నచ్చుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.